హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీపీఎస్సి నుంచి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి ఏపీపీఎస్సి చైర్మన్ ఈ ప్రకటన అయితే విడుదల చేయడము జరిగింది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇక నుండి మనకు ఏపీపీఎస్సి నుంచి వరుసగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈరోజు మరి ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి అఫీషియల్ సిలబస్ను కూడా అనౌన్స్ చేశారండి. ఓకేనా, కేవలము 2 పేపర్స్నే చేస్తూ 300 మార్కులకే మెయిన్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో. ఓకేనా, సో లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. ముందుగా అందరు చిన్న లైక్ చేయండి. మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్, చాలా జెన్యూన్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన చాప్టర్ వైజ్ బిట్స్ ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా 2000 క్వశ్చన్స్ అయితే చాప్టర్స్ వైజ్గా మీకైతే రూపొందించి అందిస్తున్నామండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్, సచివాలయం అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా తెలుగు అకాడమీ బేస్డ్ బుక్స్ మరియు చిరంజీవి సార్ బుక్ ఇతర నాణ్యమైన పుస్తకాలను బేస్ చేసుకొని ఇండియన్ ఎకానమీ అయితే రూపొందించడం జరిగింది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఏదైనా ఒక మంచి బుక్ అయితే ప్రిపేర్ అవుతారండి. ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకుంటారు. వాటితో పాటు మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత చదివాము ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది కదా. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అడగడంతో దీన్ని అయితే రూపొందించామండి. సో 170 రూపీస్తో మీకైతే పీడిఎఫ్ వస్తుంది. మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇది పొందే విధానం 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే మెటీరియల్ మొత్తం కూడా పంపడం జరుగుతుంది. సేమ్ ఏపీ హిస్టరీ కూడా 2200 బిట్స్తో రెడీగా ఉందండి. అది కూడా సేమ్ ప్రాసెస్, 170 రూపీస్ అది కూడా. సో తీసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే, సో శాంపిల్ ఒక 50 క్వశ్చన్స్ వరకు శాంపిల్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా అది చూసి మీరు సాటిస్ఫై అయితే తీసుకోవచ్చు. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే 3 వారాల్లోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు, పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు, సెప్టెంబర్లో మరో నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ మరి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్టుకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. 18 జిల్లాల్లో 297 కేంద్రాల్లో 1,26,499 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పడం జరిగింది. 3 వారాల్లోనే ఫలితాలైతే వెల్లడిస్తారటండి. అంటే విత్ ఇన్ 1 మంత్లోనే మనకు ఫలితాలు వచ్చేస్తాయి. నోటిఫికేషన్లో ప్రకటించిన 92 పోస్టులకు అదనంగా మరికొన్ని పోస్టులు కలిపే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. కమిషన్ ప్రధాన కార్యాలయంలో గురువారం గౌతమ్ సవాంగ్ విలేకరులతో మాట్లాడుతూ, గ్రూప్ 1 ప్రధాన పరీక్షను స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు వెల్లడించిన 90 రోజుల్లోనే నిర్వహిస్తాము. జవాబు పత్రాల మూల్యాంకనానికి 2 నెలలు పడుతుంది. తర్వాత నెలలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఆగస్టులోగా నియామకాలు పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోస్టుల భర్తీకి ఆమోదం లభిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లోనే మరొక గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే మనము చూడవచ్చు. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా సచివాలయ ఉద్యోగాలు కూడా ఇకపైన ఏపీపీఎస్సీకే ఇవ్వడం జరిగిందండి. ఏపీపీఎస్సీనే మరి ఇకపైన మనకు సచివాలయం ఉద్యోగాలను పరీక్షలు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మేబీ ఈ యొక్క పరీక్ష సరళి మారే అవకాశం ఉంటుందా అని చెప్పి చాలామంది డౌట్ పడుతున్నారు. నెక్స్ట్ ప్రిలిమ్స్ కూడా ఉంటుందా అని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. కానీ అఫీషియల్గా అయితే మనకు అప్డేట్ అయితే లేదు. సో దానిపైన మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కీలక మార్పులు అంటూ ఇక్కడ మెన్షన్ చేశారండి. ఓఎంఆర్లో ఒరిజినల్, డూప్లికేట్ పత్రాలు అంటూ తెలియజేశారు. తక్కువ అర్హతలున్న వారికే స్క్రైబ్లుగా అనుమతి, నిర్ణీత సమయం దాటితే పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో అత్యున్నత క్యాడర్ బ్యూరోక్రాట్ ఉద్యోగాలండి ఇవన్నీ కూడా. ఓకేనా, రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి ఉద్యోగాలు ఏవండి? గ్రూప్ 1 మాత్రమే. కాబట్టి ప్రతిసారి దీనిపైన ఏదో ఒక ఎలిగేషన్ అయితే వస్తుందండి. సో క్వశ్చన్స్ రాంగ్ రావడం అని చెప్పేసి, సో కొంత లీకేజీ జరగడం అని చెప్పేసి అప్పుడప్పుడు చాలా వార్తలు వస్తున్నాయి. ప్లస్ కేసెస్ మెయిన్గా
కేసెస్ వేయడం లాంటివి అలాంటివి ఏమీ కూడా ఉండకుండా ఈసారి చాలా పగడ్బందీగా ముందస్తు చర్యలు తీసుకొని కండక్ట్ చేస్తున్నామంటూ ఇక్కడైతే గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించడము జరిగింది. సో మరి ఫర్ ద ఫస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్కు సిట్టింగ్ స్క్వాడ్ ఉంటారట అండి. 18 జిల్లాలు, 297 కేంద్రాలు, 8న పరీక్ష, 2 వారాల్లోనే ఫలితాలు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్లో ఇప్పటివరకు ఫ్లయింగ్ స్క్వాడ్ విధానమే ఉంది. అయితే ఈ నెల 8న జరగబోయే ప్రిలిమ్స్ పరీక్ష నుంచి సిట్టింగ్ స్క్వాడ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు అయితే చెప్పడము జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం అండి సిట్టింగ్ స్క్వాడ్ ఉంటారట ఇప్పటికీ కూడా అక్కడ. ఇక ఓకే, అంతకుముందు ఏముండేది, జస్ట్ విజిట్ చేసి వెళ్ళేది అంతే. ఇప్పుడు అలా కాదు, సిట్టింగ్ స్క్వాడ్ అక్కడ పరిశీలించి ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి చూసుకోవడము జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒకటి మాత్రం నిజమండి, ఇక ఏపీపీఎస్సీ నుంచి మనకు నోటిఫికేషన్స్ అయితే వెలువడే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకేనా, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి సో ప్రభుత్వం కంపల్సరిగా నోటిఫికేషన్స్ అయితే ఇస్తుంది. చాలామంది అభ్యర్థులు ఇంకొకటి అడుగుతున్నారు, సార్ ఏపీ డిఎస్సి ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందని. ఖచ్చితంగా ఎన్నికల ముందు అయితే కంపల్సరీ రిలీజ్ చేయాల్సిందే అండి. వితౌట్ డిఎస్సి, ఒకటి బ్లైండ్గా గుర్తుంచుకోండి, వితౌట్ డిఎస్సి ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదు ప్రభుత్వము. కాబట్టి చచ్చినట్లుగా ఇవ్వాల్సిందే. ఓకేనా, ఎవరైనా కూడా అండి, ఏ ఆస్పిరెంట్ అయినా కూడా, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా కూడా సో టైం వృధా చేయకుండా ఓకే, లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుంటూ మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ అండి. ఓకే, మన ఛానల్ ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.